హలో అండి, నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని, టేస్ట్కి తగ్గ సాల్ట్, 1/3 స్పూన్ పసుపు వేసుకొని దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత చూసారా, ఉల్లిపాయ అంతా మెత్తబడింది. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజు టమాటాలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని టమాటా అంతా మగ్గేంత వరకు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటా అంతా మగ్గిపోయింది. దీన్ని ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావస్తే అంత వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్స్ అనేవి ఫ్రై చేయట్లేదు, మీరు కావాలంటే ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ ఘాట్లు పట్టడం వల్ల గ్రేవీ అనేది ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని మజ్జిగ ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకొని కొద్దిగా కసూరి మేతి ఇలా చేతిలో తీసుకొని ఇలా నైఫ్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది బాగా. ఇలా కసూరి మీద వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని లాస్ట్కి ఇంకా పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ. మీరు చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా దీన్ని బిర్యానీలో కూడా సైడ్ డిష్గా దీన్ని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.